శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు బహుళపక్షం మంగళవారం 28 జనవరి 2025 చతుర్దశి రాత్రి 7:36 వరకు, పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:58 వరకు, వర్జం సాయంత్రం 4:45 నుండి 6:18 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు, రాత్రి 10:40 నుండి 11:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, శుభ సమయం లేదు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి. సుమంగళి పసుపు, ఆరవళి కుంకుమతో అమ్మవారిని అర్చించండి. మేషరాశి: వృత్తిపరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వృషభ రాశి: అనూహ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి మార్పులు ఏర్పడతాయి. మిథున రాశి: క్రీడాకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి సదవకాశాలను అందుకోగలుగుతారు. స్పాన్సర్షిప్స్ లభిస్తాయి. మిథున రాశి: నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి: ఆన్-సైట్ పనుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్ట్లు లభిస్తాయి. కన్యా రాశి: కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం గోచరిస్తున్నది. తులారాశి: ఆరోగ్య నియమాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని కొత్త డైట్లను ప్రారంభిస్తారు. వ్యాపార రీత్యా నూతన ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. వృశ్చిక రాశి: పోటీ పరీక్షల్లో పాల్గొనాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి: ఆలోచనలలో మార్పు ఏర్పడుతుంది. నిలకడ లోపిస్తుంది. కోపం పెరిగే అవకాశము కలుగుతుంది. మకర రాశి: దూర ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలతో కొన్ని విషయాలను తెలుసుకోగలుగుతారు. కుంభరాశి: నూతన ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. శత్రుముఖ పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. మీనరాశి: వృత్తిపరమైనటువంటి మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రద్ధ, కోపం ఈ విషయాలలో మాత్రం తగిన జాగ్రత్తలు అవసరం. చేసే పనిలో శ్రద్ధ లోపించి కోపం మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. అప్రమత్తంగా ఉండండి.